ఓకే. సో, ఇది బేసిక్ వెబ్ డెవలప్‌మెంట్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ వెబ్ డెవలప్‌మెంట్‌లో బేసిక్‌గా మనకు మెయిన్ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఏంటంటే హెచ్‌టీఎంఎల్, తర్వాత సీఎస్ఎస్, తర్వాత జావాస్క్రిప్ట్ అన్నమాట. సో, ఫస్ట్ హెచ్‌టీఎంఎల్‌తో మనం చేసే పని ఏంటి అంటే బేసిక్‌గా డెకరేషన్స్ అని చేస్తాం. డిజైన్ చేస్తాం. పేజ్ డిజైన్ చేస్తాం. డిజైన్ ఆఫ్ పేజ్ అన్నమాట. అంటే మనం ఇప్పుడు అమెజాన్ పేజ్ గాని, ఫ్లిప్‌కార్ట్ పేజ్ గాని ఏదన్నా ఉంటది. ఆ పేజ్‌లో కాంపోనెంట్స్ అన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి అరేంజ్ చేసుకుంటూ వెళ్తాం. దానికోసం మనం హెచ్‌టీఎంఎల్ వాడతాం. సో, ఈ హెచ్‌టీఎంఎల్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కలెక్షన్ ఆఫ్ కాంపోనెంట్స్ అన్నమాట. హెచ్‌టీఎంఎల్ ఈస్ కలెక్షన్ ఆఫ్ కాంపోనెంట్స్. హెచ్‌టీఎంఎల్ ఈస్ కలెక్షన్ ఆఫ్ కాంపోనెంట్స్. సో, మీరు ఏ వెబ్ పేజ్ తీసుకున్నా, ఇప్పుడు గూగుల్.కామ్ తీసుకున్నా, లేకపోతే ఒక అమెజాన్.కామ్ తీసుకున్నా, అమెజాన్.ఇన్ తీసుకున్నా, ఓకే. లేకపోతే ఫ్లిప్‌కార్ట్.కామ్ తీసుకున్నా. సో, ఏది తీసుకున్నా కూడా దాని మీద కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ మనము గూగుల్ పేజ్ చూద్దాం. ఓపెన్ గూగుల్ పేజ్. గూగుల్.కామ్ తీసుకుంటే ఇక్కడ ఒక టెక్స్ట్ బాక్స్ ఉంది. ఇదొక కాంపోనెంట్. ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది. అదొక కాంపోనెంట్. ఈ పైన జీమెయిల్ అని, ఇమేజెస్ అని ఇక్కడ బటన్స్ ఉన్నాయి. అవి కూడా కాంపోనెంట్స్. అంటే ప్రతిదీ కాంపోనెంటే. ప్రతిదీ ఒక ఎలిమెంట్ అన్నమాట. ఆ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్‌ని మనం ఇక్కడ హెచ్‌టీఎంఎల్ అని పిలుస్తాం. బట్ ఈ హెచ్‌టీఎంఎల్ ఏంటి అంటే ఇది ఏందంటే ప్రోగ్రామింగ్ కాదన్నమాట. హెచ్‌టీఎంఎల్ ఈస్ నాట్ ప్రోగ్రామింగ్. ఫస్ట్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే హెచ్‌టీఎంఎల్ ఈస్ నాట్ ప్రోగ్రామింగ్. హెచ్‌టీఎంఎల్ ఎందుకు వాడతారు? జస్ట్ డిజైనింగ్ పేజెస్. జస్ట్ కన్‌స్ట్రక్షన్ ఆఫ్ పేజ్ అన్నమాట. ఒక పేజ్ క్రియేట్ చేసిన తర్వాత ఆ పేజ్‌కి లింక్ చేసి ఇంకొక పేజ్ అట్లా మల్టిపుల్ పేజెస్‌ని క్రియేట్ చేసుకొని కంప్లీట్ వెబ్ అప్లికేషన్‌ని డెవలప్ చేస్తాం. ఓకేనా? తర్వాత హెచ్‌టీఎంఎల్ ఈస్ నాట్ ప్రోగ్రామింగ్ అండి. హెచ్‌టీఎంఎల్ ఈస్ సింటాక్స్. హెచ్‌టీఎంఎల్ సింపుల్ సింటాక్స్ అన్నమాట. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఈ కాంపోనెంట్ అన్నాం కదా! ఈ కాంపోనెంట్ అనేది ఏదైతే ఉందో ఆ కాంపోనెంట్ అనేది బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ హెచ్‌టీఎంఎల్ పేజ్. హెచ్‌టీఎంఎల్ పేజ్‌కి సంబంధించిన ఒక బిల్డింగ్ బ్లాక్. ఇప్పుడు ఒక హౌస్ కన్‌స్ట్రక్ట్ చేయాలంటే మనకి ఎలా అయితే బ్రిక్స్ కావాలో, అలానే మనం హెచ్‌టీఎంఎల్ పేజ్ కన్‌స్ట్రక్ట్ చేయడానికి ఈ కాంపోనెంట్స్ అనేవి కావాలి. ఓకే. ఎగ్జాంపుల్‌గా ఒక కాంపోనెంట్ తీసుకుందాము. చూపిస్తాను. ఇప్పుడు ఇదొక హెచ్‌టీఎంఎల్ పేజ్ అండి. ఇదొక హెచ్‌టీఎంఎల్ పేజ్. ఒక హెచ్‌టీఎంఎల్ పేజ్ ఏంటంటే బేసిక్‌గా 2 పార్ట్‌లుగా డివైడ్ అవుతది. హెడ్ పార్ట్ ఒకటి, తర్వాత బాడీ పార్ట్ ఒకటి. ప్రతి హెచ్‌టీఎంఎల్ పేజ్ 2 పార్ట్‌లుగా డివైడ్ అవుతది. ఒకటి హెడ్ పార్ట్, ఒకటి బాడీ పార్ట్ అండి. గుర్తుపెట్టుకోండి. ఒకటి హెడ్ పార్ట్, ఒకటి బాడీ పార్ట్. బాడీ పార్ట్‌లో మనకు కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ప్లేస్ చేసుకుంటూ వెళ్తాం. బట్ ఇక్కడ హెడ్‌లో ఏం చేస్తామంటే హెడ్‌లో మనం చేసేది ఓన్లీ డిక్లరేషన్స్ మాత్రమే. హెడ్‌లో మనం చేసేది డిక్లరేషన్స్ మాత్రమే. హెడ్‌లో మనం చేసేది ఓన్లీ డిక్లరేషన్స్. నేను చెప్తాను ఏమేం డిక్లరేషన్ చేస్తాము ఏంటనేది తర్వాత చెప్తాను. ఆ డిక్లరేషన్స్‌లో కూడా మేజర్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మనకి టైటిల్ ట్యాగ్ ఒకటి. తర్వాత మెటా ట్యాగ్ ఒకటి. మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనం పెట్టే ట్యాగ్స్ ఏంటంటే టైటిల్ ట్యాగ్, మెటా ట్యాగ్ ఇట్లా కొన్ని ట్యాగ్స్ పెడతాము. తర్వాత చూపిస్తాను మీకు. ఇంకా మనకు కావాల్సిన పారాగ్రాఫ్స్ కానివ్వండి, మనకు కావాల్సిన హెడింగ్స్ కానివ్వండి, ఫార్మ్స్ కానివ్వండి, టేబుల్స్ కానివ్వండి అవన్నీ బాడీలో పెట్టుకుంటూ వెళ్తాం. ఇప్పుడు నాకు పారాగ్రాఫ్ కావాలి. పారాగ్రాఫ్ అనేది బాడీలో రాసుకుంటాం. పారాగ్రాఫ్ బాడీలో రాసుకుంటాం. లేదు నాకు ఒక డివిజన్ కావాలి. ఆ డివిజన్ ఏంటంటే అంటే కంటైనర్ అన్నమాట. బాడీలో ఒక సబ్ కంటైనర్. ఒక డివిజన్ కావాలి. ఇట్లా ఒక డివిజన్ తీసుకుంటాం. తర్వాత 2 డివిజన్స్ కావాలి. ఇట్లా ఒక డివిజన్ తీసుకుంటాం. లెఫ్ట్ డివిజన్ అనే ఒకటి, రైట్ డివిజన్ అనే ఒకటి తీసుకుంటాం. సో, డివిజన్ అనేది కూడా ఒక కాంపోనెంటే. ఓకే. దాన్ని లెఫ్ట్ ఒకటి, రైట్ ఒకటి అరేంజ్ చేసుకుంటాం ఇట్లా. ఇంకా దాని లోపల మనకి ఏదైనా కాంపోనెంట్స్ కావాలంటే మనం ఇట్లా ప్లేస్ చేసుకుంటూ వెళ్తాం. మళ్ళీ డివిజన్‌లో ఇంటర్నల్ కాంపోనెంట్స్ కావాలంటే ఇట్లా ప్లేస్ చేసుకుంటూ వెళ్తాం. మనం మేజర్‌గా హెచ్‌టీఎంఎల్‌లో నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ కాంపోనెంట్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి సింటాక్స్‌లు ఎలా ఉంటాయో నేర్చుకోవాలి. అర్థమైందండి? సో, ఇక్కడి నుంచి ముందుకెళ్తే ఫస్టు
ప్రతి హెచ్టీఎంఎల్ పేజ్ ఏంటంటే డాట్ హెచ్టీఎంఎల్తో సేవ్ చేసుకోవాలి. సో మనం ఇక్కడ రాసుకుందాము, ఎవ్రీ హెచ్టీఎంఎల్ పేజ్ ఈజ్ సేవ్డ్ యాజ్ డాట్ హెచ్టీఎంఎల్ ఫైల్. ప్రతిదీ డాట్ హెచ్టీఎంఎల్ ఫైల్తో సేవ్ అవుతుంది కంపల్సరీగా. హెచ్టీఎంఎల్కి ఎక్స్టెన్షన్ ఏంటంటే డాట్ హెచ్టీఎంఎల్ అనమాట. అండ్ డాట్ హెచ్టీఎంఎల్ ఎక్స్టెన్షన్ కెన్ రన్ ఇన్ ఎనీ బ్రౌజర్. ఏదైనా ఒక బ్రౌజర్లో రన్ చేసుకోవాలి. ఖచ్చితంగా బ్రౌజర్ అనేది కంపల్సరీ కావాలి మనకి. బ్రౌజర్ లేకపోతే మనం హెచ్టీఎంఎల్ ఫైల్ని మనం రెండర్ చేయలేం, అవుట్పుట్ చూడలేము అనమాట. అంటే ఫస్ట్ నేను ఏం చేస్తాను, ఒక హెచ్టీఎంఎల్ ఫైల్ క్రియేట్ చేసుకుంటాను. ఫస్ట్ డాట్ హెచ్టీఎంఎల్ అనే ఒక ఫైల్ రాసుకుంటాను. ఈ ఫైల్లో నాకు కావాల్సిన కాంపోనెంట్స్ అన్ని 1 by 1 యాడ్ చేసుకుంటూ పోతాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ హెచ్టీఎంఎల్కి రూట్ లెవెల్ ట్యాగ్ ఏంటంటే హెచ్టీఎంఎల్ అండి. ట్యాగ్ ఎట్లా అంటే ఇట్లా రాసుకోవాలి, హెచ్టీఎంఎల్ ఓపెన్, హెచ్టీఎంఎల్ క్లోజ్. వాళ్ళ ట్యాగ్ లోపల మనకి ఇక్కడ మనం చెప్పినట్టే హెడ్ అనేది ఒక పార్ట్, హెడ్ అనేది ఒక సెక్షన్ అనమాట. తర్వాత బాడీ అనేది ఒక సెక్షన్. 2 సెక్షన్లు ఉంటాయి హెచ్టీఎంఎల్కి, హెడ్ ఒక సెక్షన్, బాడీ ఒక సెక్షన్. ఇట్లా రాసుకుంటూ పోతాం. కంపల్సరీగా ఈ ఆర్కిటెక్చర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. హెచ్టీఎంఎల్ ట్యాగ్ ఓపెన్ చేసి హెచ్టీఎంఎల్ ట్యాగ్ని క్లోజ్ చేస్తే, ఆ హెచ్టీఎంఎల్ లోపల హెడ్ ఓపెన్ చేసి హెడ్ క్లోజ్ చేస్తే, బాడీ ఓపెన్ చేసి బాడీ క్లోజ్ చేస్తే మనం కావాల్సినవన్నీ లోపల రాసుకుంటూ వెళ్తాం. నాకు ఇప్పుడు ఈ వెబ్ పేజ్కి సంబంధించి ఒక టైటిల్ రాసుకోవాలి. టైటిల్ రాసుకోవాలంటే మళ్ళీ టైటిల్ ఓపెన్ చేసి టైటిల్ క్లోజ్ చేయాలన్నమాట. తర్వాత బాడీలోకి వస్తే నాకు ఒక పారాగ్రాఫ్ కావాలి. పారాగ్రాఫ్ ట్యాగ్ ఓపెన్ చేసి పారాగ్రాఫ్ ట్యాగ్ క్లోజ్ చేయాలి. తర్వాత నాకు ఒక హెడ్డింగ్ కావాలి. హెడ్డింగ్ కావాలి అంటే H1 అనే ఒక ట్యాగ్ ఓపెన్ చేసి మళ్ళీ H1 అనే ట్యాగ్ని క్లోజ్ చేసుకోవాలి. టైటిల్లో నాకు కావాల్సిన పేజ్కి సంబంధించిన నేమ్, ఓకే, మై ఫస్ట్ పేజ్ అని ఒక పేజ్ నేమ్కు రాసుకుంటున్నాను. ఇంకా H1లో వచ్చేసరికి దిస్ ఈజ్ మై ఫస్ట్ హెడ్డింగ్, దిస్ ఈజ్ హెడ్డింగ్. తర్వాత పారాగ్రాఫ్కి వచ్చేసప్పటికి ఇంకా మీకు కావాల్సిన టెక్స్ట్, శాంపుల్ టెక్స్ట్ ఏదైనా కానీ రాసుకుంటే వెళ్ళిపోతుంది, నో ప్రాబ్లం. ఎంత టెక్స్ట్ అయినా రాసుకోవచ్చు, దెర్ ఇస్ నో లిమిటేషన్ ఫర్ ద పారాగ్రాఫ్. పారాగ్రాఫ్ అంటేనే మల్టీ టెక్స్ట్ అనమాట, లార్జ్ అమౌంట్ ఆఫ్ టెక్స్ట్. పారాగ్రాఫ్ అంటేనే లార్జ్ అమౌంట్ ఆఫ్ టెక్స్ట్. సో ఫస్ట్ ఈ ఆర్కిటెక్చర్ అర్థం కావాలి. ఇప్పుడు మనం ఏం చేస్తామో చూడండి, ఇదంతా మీకు కావాల్సిన నోడ్స్ అంతే. ఈ నోడ్స్ అంతా తర్వాత మీకు సేవ్ చేసి ఇస్తాను. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ డాట్ హెచ్టీఎంఎల్ని క్రియేట్ చేద్దాం. ఓకే, ఏదైనా ఒక ఎడిటర్ తీసుకోండి. ఇప్పుడు మనం హెచ్టీఎంఎల్ క్రియేట్ చేయడానికి దేర్ ఆర్ మల్టిపుల్ ఎడిటర్స్ ఉంటాయి. ఏదైనా ఎడిటర్ తీసుకోండి, మీ ఇష్టం. మీరు నోట్ప్యాడ్లో రాసుకుంటే నోట్ప్యాడ్లో రాసుకోవచ్చు, లేకపోతే నేను నోట్ప్యాడ్ ++లో రాసుకుంటాను అంటే ఓకే. అండ్ సబ్లైమ్ టెక్స్ట్లో రాసుకుంటాను అంటే ఓకే, ఇది సబ్లైమ్ టెక్స్ట్. తర్వాత నాకు కావాల్సింది బ్రాకెట్స్ అని ఉంటుంది. తర్వాత నాకు కావాల్సింది ఎక్లిప్స్ అని ఉంటుంది. ఇట్లా మీరు వెళ్తే ఎన్ నెంబర్ ఆఫ్ ఎడిటర్స్ ఉన్నాయండి, నాట్ ఓన్లీ ద సింగిల్ ఎడిటర్. విజువల్ స్టూడియో కోడ్ అని ఉంటుంది. ఇట్లా మీరు ఎన్ నెంబర్ ఆఫ్ ఎడిటర్స్ ఉన్నాయి, ఏదైనా ఒక ఎడిటర్ తీసుకోండి. బట్ ఏ ఎడిటర్ తీసుకున్నా ఫైనల్గా ఏంటంటే ఫైల్ .htmlతో సేవ్ చేయాల్సిందే. ఓకే, ఎవ్రీ HTML file should be saved as .html format. ఓకే, .html ఫార్మాట్తో సేవ్ చేయాల్సిందే. సేవ్ చేయకపోతే మీకు అది అవుట్పుట్ అనేది కనిపించదు. ఓకే, ఇప్పుడు నేను ఒక చిన్న HTML రాస్తాను. ప్రస్తుతానికి నేను సబ్లైమ్ టెక్స్ట్ అనే ఎడిటర్ రాస్తున్నాను. మీరు తర్వాత నోట్ప్యాడ్లో కానీ నోట్ప్యాడ్++లో కానీ ఎందులోనూ రాసుకోవచ్చు. బట్ సబ్లైమ్ టెక్స్ట్లో ఏంటంటే కొంచెం ఇంటెలిజెన్స్ ఉంటుంది, కోడ్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. అండ్ విజువల్ స్టూడియో కోడ్లో కూడా కోడ్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. నేను ఇప్పుడు సబ్లైమ్ టెక్స్ట్ రాస్తున్నాను. ఫైల్ తీసుకొని న్యూ ఫైల్ తీసుకుంటున్నాను. ఆ న్యూ ఫైల్లో ఫస్ట్ నేను ఏం చెప్పాను మీకు, HTMLతో సేవ్ చేయండి. ఫస్ట్ ఫైల్ క్రియేట్ చేసుకున్నప్పుడు సేవ్ చేసుకోండి. ఓకే, డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్ పెట్టుకుందాం. సో డెస్క్టాప్ మీద మనం ఇప్పుడు ఒక ఫోల్డర్ పెట్టుకుందాము, ఏదో ఒక ఫోల్డర్ పెట్టుకుందాం. ఓకే, లెట్ మీ టేక్ అ ఫోల్డర్ UI Vivek.
ఫోల్డర్ ఏంటంటే 5/6. ఇవాళ ఫోల్డర్ 5/6 కాబట్టి 5/6. అండ్ HTML పేరు వచ్చేసి ఫస్ట్ డాట్ HTML. డాట్ HTML కంపల్సరీ అండి, గుర్తుపెట్టుకోండి. ఇది మర్చిపోతే మీకు అది రెండర్ అవ్వదు. ఇక్కడ HTML అనేది ట్యాగ్ ఓపెన్ చేసి క్లోజ్ చేసుకుంటాం. ఇన్సైడ్ ద HTML ఏం చేస్తారు అంటే హెడ్ సెక్షన్ రాసుకుంటాం. హెడ్ ఓపెన్ చేసి హెడ్ క్లోజ్ చేసుకోవాల్సిందే. ఆ తర్వాత మనకి కంప్లీట్గా బాడీ, డౌన్లో బాడీ. చెప్పాను కదా మీకు HTML 2 పార్ట్లుగా డివైడ్ అవుతుంది. హెడ్ పార్ట్ ఒకటి, బాడీ పార్ట్ ఒకటి. ఇంకా హెడ్ పార్ట్కి వచ్చేటప్పటికి టైటిల్ అనమాట. టైటిల్ అనే ట్యాగ్ ఉంటుంది. ఆ టైటిల్ ట్యాగ్లో మనము ఫస్ట్ పేజ్ అని రాసుకోండి ఇట్లా. అండ్ కింద బాడీ పార్ట్లోకి వచ్చేటప్పటికి మన ఇష్టం వచ్చిన ట్యాగ్ రాసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ H1 ట్యాగ్ అని రాసుకుంటున్నాను. H1 ట్యాగ్. ఓకే, దిస్ ఈజ్ మై ఫస్ట్ హెడింగ్. దిస్ ఈజ్ మై హెడింగ్ అంటాను. తర్వాత హెడింగ్ తర్వాత నాకు ఒక పారాగ్రాఫ్ కావాలనుకోండి. యూ టేక్ అ పారాగ్రాఫ్. పారాగ్రాఫ్లో మీ ఇష్టం వచ్చిన టెక్స్ట్ పెట్టుకోండి. దేర్ ఇస్ నో రిస్ట్రిక్షన్. ఓకే, మనకు ఒక వెబ్సైట్ ఉంటుంది, లోరెమ్ ఎప్సమ్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. ఇది ఏంటంటే ఈ టెక్స్ట్ ఏంటంటే మనకి కాపీ రైట్స్ ఉండవు అనమాట. ఈ టెక్స్ట్ని కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ చేసుకుంటాం. వెబ్సైట్ ఉంటుంది లోరెమ్ ఎప్సమ్ అని, అక్కడ నుంచి నేను టెక్స్ట్ తీసుకున్నాను, అది ఇక్కడ పారాగ్రాఫ్లో పేస్ట్ చేసుకున్నాను. చూడండి, ఇక్కడ ఒక పారాగ్రాఫ్ క్రియేట్ అయింది, తర్వాత ఒక హెడింగ్ క్రియేట్ అయింది, తర్వాత బాడీ. ఇవంతా ఎక్కడ ఉంది? బాడీలో ఉంది. అండ్ హెడ్లో ఏముంది? టైటిల్ ఒక్కటే ఉంది ప్రస్తుతానికి. మళ్ళీ హెడ్ బాడీ మొత్తం ఎక్కడ ఉన్నాయి? HTMLలో ఉన్నాయి. ఇది ఓపెన్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ అనమాట. ఓపెన్ ట్యాగ్ ఇలా రాయాలి, క్లోజింగ్ ట్యాగ్ ఇలా రాయాలి. అండ్ ఇది కూడా అంతే, హెడ్ ఇలా రాయాలి, క్లోజింగ్ ఇలా రాయాలి. బాడీ కూడా అంతే, ఓపెన్ ఇలా రాయాలి, క్లోజింగ్ ఇలా రాయాలి. హెడింగ్ కూడా అంతే, ఓపెన్ ఇలా రాయాలి, క్లోజింగ్ ఇలా రాయాలి. వీటిని ఏమంటామంటే మనం ఇక్కడ బేసిక్లీ HTML ట్యాగ్స్ ఏంటంటే 2 టైప్స్ అనమాట. ఒకటి పేరిడ్ ట్యాగ్స్ అని ఉంటాయి, ఒకటి అన్పేరిడ్ ట్యాగ్స్ అని ఉంటాయి. పేరిడ్ ట్యాగ్స్, సెకండ్ది వచ్చేసి అన్పేరిడ్ ట్యాగ్స్. నేను చెప్తానండి పేరిడ్ ట్యాగ్ ఏంటి, అన్పేరిడ్ ట్యాగ్ ఏంటి చెప్తాను. పేరిడ్ ట్యాగ్లో మీకు ఓపెన్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ రెండు ఉంటాయి. పేరిడ్ ట్యాగ్లో ఓపెన్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ రెండు ఉంటాయి. క్లోజ్డ్ ట్యాగ్ రెండు ఉంటాయి. సో ఓపెన్ ట్యాగ్ అంటే ఏంటంటే ట్యాగ్ నేమ్తో ఓపెన్ చేసి మళ్ళీ ట్యాగ్ నేమ్ని క్లోజ్ చేస్తాం. ట్యాగ్ నేమ్తో ఓపెన్ చేసి ట్యాగ్ నేమ్ని క్లోజ్ చేస్తాం. ఇది పేరిడ్ ట్యాగ్ అనమాట. తర్వాత సెల్ఫ్ క్లోజ్డ్ ట్యాగ్ లేకపోతే అన్పేరిడ్ ట్యాగ్ అంటారు. ఈ అన్పేరిడ్ ట్యాగ్స్ ఎలా ఉంటాయంటే అది ఆటోమేటిక్ సెల్ఫ్ క్లోజింగ్ ఉంటుంది. నేను చూపిస్తాను చూడండి. అన్పేరిడ్ ట్యాగ్స్ ఇలా ఉంటాయి, సెల్ఫ్ క్లోజ్డ్ అనమాట. ఇట్లా ఉంటుంది, ట్యాగ్ నేమ్ ఇలా ఉంటుంది. సో ఈ 2 టైప్ ఆఫ్ ట్యాగ్స్ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద టైం మనకి పేరిడ్ ట్యాగ్స్ ఎక్కువ ఉంటాయి, అన్పేరిడ్ ట్యాగ్స్ చాలా తక్కువ కేసెస్లో దొరుకుతాయి. ఓకే, ఇప్పుడు నేను HTML మొత్తం రాశాను కదా, ఒకసారి రన్ చేసి చూపిస్తాను మీకు. ఎలా రన్ చేయాలి అంటే దీన్ని నోట్ ప్యాడ్లో అయితే డైరెక్ట్ రన్ అవ్వదు. సబ్లైమ్ టెక్స్ట్లో అయితే మీకు రైట్ క్లిక్ చేసుకొని ఇట్లా ఓపెన్ ఇన్ బ్రౌజర్ అని కొడితే ఆటోమేటిక్గా అది బ్రౌజర్కి తీసుకుంటుంది. మీరు రాసిన కోడ్ ఏదైతే ఉందో అది బ్రౌజర్లో అవుట్పుట్ కనిపిస్తుంది. సో ఇప్పుడు నాకు బ్రౌజర్కి అవుట్పుట్ రావాలి. ఫస్ట్ రావాలి అంటే ఇక్కడ మీరు సేవ్ చేయాలి. ఇప్పుడు బ్రౌజర్కి రెండర్ చేస్తే మీకు కనిపిస్తుంది. ఇక్కడ మీరు రాసిన హెడ్డింగ్ కనిపిస్తుంది, మీరు రాసిన పారాగ్రాఫ్ కనిపిస్తుంది, అండ్ మీరు రాసిన టైటిల్ కూడా పైన కనిపిస్తుంది. ఇక్కడ ఫస్ట్ పేజ్ అండ్ టైటిల్. సో సో ఇక్కడ ఇలా వెళ్తామండి. పారాగ్రాఫ్ ఇలా ఉంటుంది, హెడ్డింగ్ ఇలా ఉంటుంది. ఇక మనకి ఒక నార్మల్ HTML రాస్తాను ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఈ సబ్లైమ్ టెక్స్ట్లో ఉన్న బెస్ట్ ఫీచర్ ఏంటంటే ఇప్పుడు నేను demo.html అని ఒకటి క్రియేట్ చేస్తాను. సబ్లైమ్ టెక్స్ట్లో ఉన్న బెస్ట్ ఫీచర్ ఏంటంటే ఇట్లా మీరు బ్రాకెట్ ఓపెన్ చేసి HT అని రాస్తే ఎంటర్ చేస్తే మీకు ఆటోమేటిక్ ఇంటెలిజెన్స్ ఏం చేసిద్ది అంటే కంప్లీట్ స్ట్రక్చర్ ఇలా ఇచ్చేసిద్ది. సో కంప్లీట్ స్ట్రక్చర్ వచ్చేసిద్ది. ఆ స్ట్రక్చర్లో మనకు కావాల్సిన డెమో ఫైల్, ఇది డెమో ఫైల్ కాబట్టి డెమో ఫైల్. తర్వాత బాడీలోకి వెళ్ళిన తర్వాత HTML, CSS, జావా స్క్రిప్ట్ ఇలా కొంత టెక్స్ట్ రాసుకుంటూ
ముందుకెళ్తాను. సో, రియాక్ట్ జేఎస్, తర్వాత నోడ్ జేఎస్ ఇట్లా రాసుకుంటూ ముందుకెళ్ళాను. ఇప్పుడు బాడీలో ఉందేంటి? ప్లెయిన్ టెక్స్ట్, హెచ్టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్, రియాక్ట్ జేఎస్, నోడ్ జేఎస్. సో, ఎప్పుడైతే నేను ఇప్పుడు ఇలా రన్ జేస్తానో, బ్రౌజర్‌కెళ్తానో, చూడండి ఇక్కడ ఏమైతుంది, మొత్తము ఒకటే లైన్‌లో తీసుకుంటుంది. హెచ్టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్. మనం రాసిందేమో 5 లైన్‌లు రాసాం కోడ్. హెచ్టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ ఇట్లా రాసాం. బట్ ఇక్కడ అవుట్‌పుట్ ఏమో ఇలా వచ్చింది. ఎందుకంటే బ్రౌజర్‌కి ఏం తెలవదనమాట. బ్రౌజర్ ప్లెయిన్ టెక్స్ట్ గానే తీసుకుంటది. టెక్స్ట్ గానే అది ఆహ్, ఆహ్, టెక్స్ట్ గానే అది రికగ్నైజ్ చేసుకుంటది. టెక్స్ట్ లాగానే డిస్‌ప్లే చేస్తది. బట్ ఇప్పుడు నేను హెచ్టీఎంఎల్‌కి నేను ఒక ఇన్‌స్ట్రక్షన్ ఇస్తాను. అంటే ఒక కమాండ్ చేస్తాను. సో, హెచ్టీఎంఎల్ ప్లీజ్ బ్రేక్ ద లైన్ అంటాను. అంటే ఇప్పుడు హెచ్టీఎంఎల్‌కి మనం ఒక కమాండ్ చెప్తున్నాం. హెచ్టీఎంఎల్ ప్లీజ్ నాది ఒక లైన్‌ని బ్రేక్ చేసి ముందుకెళ్ళు అని చెప్తాను. అంటే నేను ఎప్పుడైతే లైన్ బ్రేక్ చేసుకుంటానో అది ఆటోమేటిక్‌గా ఏమైతదంటే అది మళ్ళా ఏమైతది ఇక్కడ అవుట్‌పుట్‌లో మీకు డైరెక్ట్‌గా బ్రేకులు తీసుకుంటది. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాను బ్రేక్ అని. బ్రేక్ గూడా ఇక్కడ మనం ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఈ బీఆర్ అనేది ఆల్రెడీ చెప్పాను మీకు. ఏది ఆహ్, అన్‌పెయిర్డ్ ట్యాగ్ అని చెప్పాను గదా! అన్‌పెయిర్డ్ ట్యాగ్‌లో బీఆర్ వచ్చింది చూసారా? ఈ బీఆర్ అనేది ఇక్కడ అన్‌పెయిర్డ్ ట్యాగ్‌లో వచ్చింది. సో, ఇట్లాంటి చాలా ట్యాగ్స్ ఉన్నాయి. అవి మనకు దగ్గరలో డిస్కషన్ చేసేటప్పుడు ఏది పెయిర్ ట్యాగ్, ఏది అన్‌పెయిర్డ్ ట్యాగో మీకు చెప్తా పోతా. అండ్ ఇప్పటి వరకు మనం రాసిన ట్యాగ్‌లో ఏమని రాసాం? హెచ్టీఎంఎల్ ట్యాగ్ రాసాం. తర్వాత హెడ్ ట్యాగ్ రాసాం. తర్వాత బాడీ ట్యాగ్ రాసాం. తర్వాత హెచ్1 అని ఒక ట్యాగ్ రాసాం. తర్వాత పి అని ఒక ట్యాగ్ రాసాం. తర్వాత పిఆర్ అని ఒక ట్యాగ్ రాసాం. సో, ఈ ట్యాగ్‌ల యొక్క పర్పస్ ఏంటి? ఇట్లాంటి ట్యాగ్స్ అన్నీ మనం చెప్పుకుంటా పోతాం. హెచ్టీఎంఎల్ అంటే ఏంటంటే ఇది రూట్ లెవెల్ ట్యాగ్ అండి. రూట్ లెవెల్ ట్యాగ్ రూట్ లెవెల్ ట్యాగ్ ఫర్ ఎవ్రీ వెబ్ పేజ్. ప్రతి వెబ్ పేజ్‌కి రూట్ లెవెల్‌లో ట్యాగ్ అన్నమాట. హెడ్ గూడా అంతే. ఇదేంటంటే హెడ్ సెక్షన్. బాడీ ఏంటంటే బాడీ సెక్షన్. ఈ 2 సెక్షన్స్ అన్నమాట. హెచ్1 ఏంటంటే హెడింగ్. తర్వాత పారాగ్రాఫ్. పి ఏంటంటే పి ఏమి లేదు పారాగ్రాఫే. పి పారాగ్రాఫ్. పి అంటే పారాగ్రాఫ్ ఇంకేం లేదు. ఒక పారాగ్రాఫ్ అంటే ఏం లేదు. లార్జ్ అమౌంట్ ఆఫ్ టెక్స్ట్. బ్రేక్ అంటే బ్రేకే. ఏం లేదు. బ్రేక్ లైన్. బ్రేక్ లైన్. సో, ఇప్పుడు ఇలా గుర్తుపెట్టుకుంటూ మనం ట్యాగ్స్ అన్నీ రాసుకుంటా పోతాము ముందు ముందు. వెబ్ డెవలప్‌మెంట్ నోట్స్ అని చెప్పేసి ఇట్లా రాసుకుందాం ఇక్కడ. ఇప్పుడు ఈ బ్రేక్ ట్యాగ్ గురించి ఇప్పుడు మనం అర్థం చేసుకున్నాం. తర్వాత హెడ్డింగ్స్ రాద్దాం. చాలా హెడ్డింగ్స్ ఉన్నాయండి. ఆ హెడ్డింగ్స్ అన్నీ ఒకసారి రాసుకుందాం. హెడ్డింగ్స్. హెడ్డింగ్స్‌లో హెచ్టీఎంఎల్‌లో ఉన్న హెడ్డింగ్స్ ఏంటంటే హెచ్1 నుంచి హెచ్6 వరకు ఉంటాయి. అంతే. హెచ్7, హెచ్8, హెచ్9, హెచ్10 ఇలాంటివి ఏమి ఉండవు. హెచ్1 నుంచి హెచ్1 నుంచి హెచ్6 వరకు మాత్రమే హెచ్1 నుంచి హెచ్6 వరకు మాత్రమే హెడ్డింగ్స్ ఉంటాయి. అవి ఒకసారి రాసుకుంటూ ముందుకెళ్దాం. అంటే ఎలా అంటే హెచ్1 ఓపెన్, హెచ్1 క్లోజ్. తర్వాత దాన్ని కాపీ చేసుకున్నాను. హెచ్2, హెచ్3, హెచ్4, హెచ్5, హెచ్6 అంతే. ఇంక నేను హెచ్7 ఉందా, హెచ్8 ఉందా అంటే అట్లా ఏమి ఉండవు ఇక. హెచ్టీఎంఎల్‌లో అంతవరకే ఇచ్చాడు వాడు. ఆ ఇచ్చిన వాటి వరకే మనం ఇక్కడ రాసుకుంటూ పోతున్నాం. తర్వాత హెచ్2 హెచ్2 5 హెచ్2 తర్వాత హెచ్3, హెచ్4, హెచ్5, హెచ్6 అంతే అండి. ఈ 6 ట్యాగులు మనం ఈడ ఇంప్లిమెంట్ చేసుకుందాం. ఈడకొద్దాము. ఇప్పుడు కొత్త ప్రోగ్రామ్ రాసుకుందాము. ప్రతి దానికి నేను కొత్త ప్రోగ్రామ్ రాస్తాను. డౌట్ లేకుండా మీకు కన్‌ఫ్యూజ్ లేకుండా ప్రతి కాన్సెప్ట్‌కి నేను కొత్త ప్రోగ్రామ్ రాస్తాను. ఓకే. ఇప్పుడు ఏం చేస్తాను అంటే హెడ్డింగ్స్ అని రాసుకుంటాను. హెడ్డింగ్స్ డాట్ హెచ్టీఎంఎల్. డాట్ హెచ్టీఎంఎల్ మాత్రం మర్చిపోవద్దు. ప్రతిసారి మనం డాట్ హెచ్టీఎంఎల్ మర్చిపోతే మీకు ఆటోమేటిక్‌గా అది బ్రౌజర్‌కెళ్ళదు. ఓకే. సో, నేను ప్రతిసారి హెడ్, బాడీ ఇవన్నీ రాయపడలేదు. డైరెక్ట్‌గా నేను హెడ్డింగ్స్ అన్నీ ఇట్లా ఏసేసుకుంటాను. ఓన్లీ కంటెంట్ మాత్రమే రాసుకుంటాను. ఎందుకంటే ప్రతిసారి ఈ కంటెంట్ అంతా రాయాల్సిన అవసరం లేదు. ఏది హెచ్టీఎంఎల్ అని, హెడ్ అని, బాడీ అని వాడు మనల్ని అడగడు రాయమని. అందుకే నేను కూడా రాయట్లేదు. బట్ రియల్ టైమ్‌లో అయితే కంపల్సరీగా అవి రాసుకుంటే మంచిది. హెచ్టీఎంఎల్‌కి ఏందంటే అంత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమి ఉండవు. నార్మల్‌గా రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్‌లో కొన్ని రూల్స్ ఉంటాయి. హెచ్టీఎంఎల్‌లో అన్ని రూల్స్ ఏమి ఉండవు. నార్మల్‌గా ఈ స్పేసెస్ ఇవి కూడా పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. జస్ట్ ఇలా ట్యాగ్ లోపల కంటెంట్ ప్లేస్ చేసుకొని పెట్టుకున్నాం.
అంతే. రైట్ క్లిక్ చేసుకొని ఒకసారి రన్ చేసి చూడండి. రన్ చేస్తే మీకు బ్రౌజర్‌లోకి వెళ్ళిపోతది. H1 నుంచి H6 దాకా ఒక 6 రకాల హెడ్డింగ్‌లనేవి క్రియేట్ అయితున్నాయి. ఒక్కొక్క హెడ్డింగ్ ఒక్కొక్క స్టైల్ అన్నమాట. ఈ హెడ్డింగ్స్‌కున్న స్పెషాలిటీ ఏంటంటే ఒక నోట్ పాయింట్ రాసుకుందాం ఈడ. ఈ హెడ్డింగ్స్ బేసిక్‌గా హెడ్డింగ్స్ ఆర్ బై డిఫాల్ట్ బోల్డ్ అన్నమాట. బోల్డ్ అండ్ డిఫరెంట్ ఫాంట్ సైజెస్. డిఫరెంట్ ఫాంట్ సైజెస్‌లో ఈ హెడ్డింగ్స్ అనేవి ఉంటాయి. మెయిన్ గుర్తుపెట్టుకోవాలి మనం. అండ్ H1 ఈస్ బిగ్గర్ అండ్ H6 ఈస్ స్మాలర్. H6 అనేది స్మాలర్. అవును. H1 కొంచెం పెద్దగా ఉంటది. H6 అనేదేమో బాగా చిన్నగా ఉంటది. అంతే. ఇంకా 6 ట్యాగ్‌లు ఉన్నాయి. హెడ్డింగ్స్‌కి సంబంధించి. ఆ 6 ట్యాగ్స్ రాసేసాను. తర్వాత పారాగ్రాఫ్ పీ ట్యాగ్ అది కూడా రాసేసాను. ఇంకా తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ వస్తే హెడ్డింగ్స్ మనం ఆల్రెడీ చూసాం కదా! ఎలా వస్తుంది హెడ్డింగ్స్ ఇంతే. H1 పెద్దగా వస్తుంది. తర్వాత H6 చిన్నగా వస్తుంది. తర్వాత ట్యాగ్ వస్తే లిస్ట్ ఐటమ్స్ అని ఉంటాయి. సో, లిస్ట్ ఐటమ్స్ గురించి చెప్పుకుందాం ఇప్పుడు. సో, లిస్ట్ ఐటమ్స్‌లో మనకి మల్టిపుల్ లిస్టులు ఉన్నాయండి. ఫస్ట్ లిస్ట్ ఏంటంటే ఆర్డర్డ్ లిస్ట్ అంటారు. సెకండ్ లిస్ట్ ఏంటంటే అన్ఆర్డర్డ్ లిస్ట్ అంటారు. అన్ఆర్డర్డ్ లిస్ట్. థర్డ్‌ది ఏందంటే డెఫినిషన్ లిస్ట్ అంటారు. సో, ఒక్కొక్క దాని గురించి మళ్ళా చెప్పుకుందాం. ఆర్డర్డ్ లిస్ట్ ఏంటి? అన్ఆర్డర్డ్ లిస్ట్ ఏంటి? ఆర్డర్డ్ లిస్ట్ ఎలా స్టార్ట్ అవుతది అంటే ఓఎల్ అనే ట్యాగ్‌తో స్టార్ట్ అయిద్దండి. ఓఎల్ అనే ట్యాగ్‌తో స్టార్ట్ అయిద్ది. ఓఎల్ అనేది రూట్ లెవెల్ ట్యాగ్. మళ్ళీ ఓఎల్‌లో ఎల్ఐ అనే ట్యాగ్ ఉంటది. ఎల్ఐ అనేది ఏందంటే లిస్ట్ ఐటమ్ అన్నమాట. ఎల్ఐ అనేది లిస్ట్ ఐటమ్. సపోజ్ ఇక్కడ కాఫీ. ఫస్ట్ లిస్ట్ ఐటమ్ ఏందంటే కాఫీ. సెకండ్ లిస్ట్ ఐటమ్ మిల్క్. ఓకే. సో, సెకండ్ లిస్ట్ ఐటమ్ మిల్క్. థర్డ్ లిస్ట్ ఐటమ్ కూల్ డ్రింక్. ఏదో ఒకటి ఇట్లా మీరు లిస్ట్ ఐటమ్స్ ఇట్లా రాసుకుంటూ వెళ్ళండి. ఓకే. కూల్ డ్రింక్స్. ఇది ఆర్డర్డ్ లిస్ట్ అన్నమాట. అంతే. అన్ఆర్డర్డ్ లిస్ట్ తర్వాత అన్ఆర్డర్డ్ లిస్ట్ రాసుకుందాం. చాలా ఈజీగా ఉంటాయి చూడండి. ఒక్కసారి అబ్జర్వ్ చేసి ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తే అయిపోతది. ఏముండదు. అన్ఆర్డర్డ్ లిస్ట్‌కు యూఎల్ అనేది ట్యాగ్. పేర్లోనే ఉంది కదా! అన్ఆర్డర్డ్ లిస్ట్ యూఎల్ ఓపెన్, యూఎల్ క్లోజ్. తర్వాత డెఫినిషన్ లిస్ట్ ఇది కూడా రాసుకుందాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా మనము పేజ్‌లో డెఫినిషన్స్ రాసుకోవాలంటే ఈ డెఫినిషన్ లిస్ట్ వాడుకుంటే అయిపోతది. ఇదేమో సెకండ్, ఇదేమో థర్డ్. సో, ఇప్పుడు డెఫినిషన్ లిస్ట్ ఎలా ఉంటదనేది చెప్తాను. డెఫినిషన్ లిస్ట్‌లో డీఎల్ అనేది రూట్ లెవెల్ ట్యాగ్. పేర్లోనే ఉంది కదా డెఫినిషన్ లిస్ట్ అని. డీఎల్ రూట్ లెవెల్ ట్యాగ్. లోపలికొస్తే డెఫినిషన్ టైటిల్ ఉంటది దానికి. తర్వాత డెఫినిషన్ డిస్క్రిప్షన్ ఉంటది. డెఫినిషన్ డిస్క్రిప్షన్ లేకపోతే డెఫినిషన్ డేటా అంటారు. డెఫినిషన్ డిస్క్రిప్షన్ అన్నా పర్లేదు, డెఫినిషన్ డేటా అన్నా పర్లేదు. ఓకే. తర్వాత డెఫినిషన్ టైటిల్‌కొస్తే సపోజ్ నాకు డెఫినిషన్ టైటిల్ ఏంటంటే కాఫీ. సో, డెఫినిషన్ డిస్క్రిప్షన్ ఏంటంటే కాఫీ ఈజ్ a hot drink. More number of people likes in morning. ఓకే. సో, ఇది ఇక్కడ ఒక చిన్న డిస్క్రిప్షన్ రాసుకున్నానండి. ఏం లేదు. ఆ పర్టిక్యులర్ డెఫినిషన్ టైటిల్‌ని, డిస్క్రిప్షన్‌ని యాజ్ యూజువల్‌గా కాపీ పేస్ట్ చేసుకుంటాను. ఎందుకంటే నేను మళ్ళీ మిల్క్ అంటే ఏంటి, కూల్ డ్రింక్ అంటే ఏంటి అవన్నీ రాయట్లేదు. జస్ట్ ఇదే కాఫీనే ఇక్కడ రాసేసుకుంటున్నాను. తర్వాత మీరు కావాలంటే మార్చేసుకోండి. సో, మిల్క్. సో, మిల్క్. ఓకే. సో, దెన్ కూల్ డ్రింక్. మార్చేద్దాంలెండి అది కూడా. ఎందుకు? కూల్ డ్రింక్ ఈజ్ అ కూల్ డ్రింక్. మోర్ నంబర్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ ఇన్ సమ్మర్. ఓకే. దట్స్ ఆల్ ఎనఫ్. అండ్ ఇప్పుడు ఏం చేద్దామంటే కొత్త ప్రోగ్రామ్ రాసుకుందాం. లిస్ట్ ఐటమ్స్ అని కొత్త ప్రోగ్రామ్ రాసుకుందాం. సేవ్ ఇట్ యాస్ లిస్ట్ ఐటమ్స్. పేరు ఏదైనా పెట్టుకోండి మీ ఇష్టం. బట్ నేను ఇక్కడ మీకు అర్థం అవ్వడానికి లిస్ట్ ఐటమ్స్ అని రాస్తాను. .html ఇస్ మ్యాండేటరీ. ఓకే. తర్వాత
ఆ లిస్ట్ ఐటమ్స్ అన్ని ప్లేస్ చేసుకుందామా ఒక్కొక్కటి. ఫస్ట్‌ది ఏంటి ఆర్డర్ లిస్ట్, సెకండ్‌ది అన్‌ఆర్డర్ లిస్ట్, థర్డ్‌ది ఏంటి డెఫినిషన్ లిస్ట్. మూడిటిని ఎత్తి పెట్టుకుందాం ఈడ. ఓకే. ఫస్ట్ ఆర్డర్ లిస్ట్‌ని ఒక ఆర్డర్ లిస్ట్‌ని కాస్త H1లో పెట్టేస్తాను. H1లోనో, H2లోనో పెట్టేస్తాను. ఎందుకంటే కొంచెం హెడింగ్ లాగా ఉంటది కదా! హెడింగ్ లాగా ఉంటది కదా అది. H2. H2. H2ని ఓపెన్ చేసి H2ని క్లోజ్ చేసుకుందాం. ఈడ కూడా అదే పెట్టుకుందాం. ఈడ కూడా అదే పెట్టుకుందాం. ఇది అవసరం లేదు తీసేయండి. అండర్‌లైన్ తీసేయండి. ఓకే. మళ్ళీ ఇక్కడ H2కి క్లోజింగ్ ఉంది కదా! అది కూడా కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ కూడా పేస్ట్ చేసుకుందాం. ఓకే. H2 ఆర్డర్డ్ లిస్ట్, అన్‌ఆర్డర్డ్ లిస్ట్, డెఫినిషన్ లిస్ట్. ఓకే. ఇప్పుడు చూడండి అవుట్‌పుట్. ఆర్డర్డ్ లిస్ట్ ఏంటంటే 1, 2, 3 నంబర్స్ వస్తాయి. అన్‌ఆర్డర్డ్ లిస్ట్ ఏంటంటే ఇట్లా డాట్‌లొస్తాయి. డెఫినిషన్ లిస్ట్ ఏంటంటే ఇట్లా డెఫినిషన్‌లు వస్తాయి. అంటే డెఫినిషన్ టైటిల్, డెఫినిషన్ డిస్క్రిప్షన్. చూసారా? డెఫినిషన్ టైటిల్, డెఫినిషన్ డిస్క్రిప్షన్ ఇట్లా వస్తదనమాట. కాఫీ, మిల్క్, కూల్ డ్రింక్. సో చూడండి HTML నేర్చుకోవడం చాలా సింపుల్. మీకు ట్యాగ్స్ ఎలా రాసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇప్పుడు బ్రిక్స్ ఎలా పెట్టుకుంటూ వెళ్ళిపోవడం. బ్రిక్స్ ఎలా పెట్టుకున్నామనుకోండి, ఆటోమేటిక్‌గా కన్‌స్ట్రక్షన్ అంతా క్రియేట్ అయిపోతది. ఇంకా తర్వాత దానికి కావాల్సిన పెయింటింగ్స్, డెకరేషన్స్ అవన్నీ CSSలో చేసుకుంటాం. దీనికి కావాల్సిన డెకరేషన్స్, కాస్మెటిక్స్ చేంజెస్ లేకపోతే మనకు కావాల్సిన కలర్స్, బ్యాక్‌గ్రౌండ్ కలర్స్, ఫాంట్స్, సైజెస్ అన్నీ CSSలో పెట్టుకుంటాం. HTML ఈజ్ ఓన్లీ ఫర్ ద క్రియేషన్ అంతే. తర్వాత మనకు కావాల్సిన స్టైల్స్ గానీ, కలర్స్ గానీ, ఇంకా మీ ఇష్టం బ్యాక్‌గ్రౌండ్ కలర్స్ గానీ, కాస్మెటిక్స్ గానీ మొత్తం CSSలో పెట్టుకుంటాం. అవన్నీ CSS సింటాక్స్ అన్నమాట. ఓకే. సో, మేబీ యూ గోట్ అండర్‌స్టాండ్ ఆల్ ది థింగ్స్.